నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకార మహోత్సవం. కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. డ్రింకింగ్ వాటర్ పైప్లైన్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్. కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి 6 మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన కలిచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సహాయంపై అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. నగరంలో పాత పైప్లైన్లను తొలగించి కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను కౌన్సిల్ సభ్యులు కోరారు. డయేరియా వ్యాప్తికి గల కారణాలు ఇప్పటి వరకు వెల్లడించలేదని డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి ఆక్షేపించారు. నీటి కలుషితమే డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమని, డయేరియా పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో డయేరియా సమస్యపై చర్చ జరిగింది. డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డయేరియా కేసులు పెరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. కార్పొరేటర్ ఫోన్లకు స్పందించని అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డయేరియా వ్యాప్తికి గల కారణాలు ఇప్పటి వరకు వెల్లడించలేదని ఆమె ప్రశ్నించారు. నీరు కారణమా లేక వేరే కారణమా స్పష్టత ఇవ్వకుండా అధికారులు కట్టుకథలు చెబుతున్నారని మండిపడ్డారు. అనంతరం కార్పొరేటర్ సర్వారిమూర్తి మాట్లాడుతూ నగరంలో వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం లేదని, పైపుల లీకేజీలు సరిచూడడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. అంతేకాకుండా మనకి మెయిన్ రోడ్ మీద ఏదైతే 200 ఫీట్ రోడ్ ఉందో మొత్తం అంతా వ్యాపారాలు జరుగుతున్నాయి. అది కొద్దిగా ఆపించడం మనం అడగడం జరుగుతుంది. అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరి నుంచి ఒకరు కోఆర్డినేట్ చేసుకోకుండా ఆ డిపార్ట్మెంట్కి చెందుతుంది, ఈ డిపార్ట్మెంట్కి చెందుతుందని చెప్పడం జరుగుతుంది. మేము 3 నెలలుగా దాని నుంచి అయితే మనకి పోయిన కార్పొరేషన్ నుంచి ఇప్పుడు దాకా కూడా దాన్ని కంటిన్యూ ఫాలో అప్ చేస్తున్నాం. మా కమిషనర్ గారి నుంచి 100% సపోర్ట్ వస్తుంది. ఆయన డిపార్ట్మెంట్స్కి ఇస్తున్నారు. కానీ ఆ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఏ రకంగా కూడా కోఆపరేషన్ ఉండట్లేదు సార్. ఎందుకంటే అక్కడ నుంచి ఒక 4-5 డిపార్ట్మెంట్ దాంట్లో లింక్ అయి ఉంటాయి. హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ పెద్ద ప్రసంగం ఇస్తున్నట్టుంది. అది కరెక్ట్ కాదు. అది ఆన్సర్ చేయనివ్వండి. అది రెవెన్యూ వచ్చేది కదా అధ్యక్ష, అందుకని చెప్పి ఆన్సర్ చేయనివ్వండి అమ్మా. సీఎంహెచ్ఓ గారు మీరు చెప్పండి. మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతికి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సంతాపం తెలిపింది. మాజీ కార్పొరేటర్ పాముల మాలకొండయ్య మృతి పట్ల కూడా సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు కౌన్సిల్లో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలుత సినీ నటుడు, అప్పటి తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు, అప్పటి 47వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాముల మాలకొండయ్యల మరణంపై సంతాపం తెలిపారు. సభ ప్రారంభానికి ముందు వారి స్మృతికి సంతాపంగా సభ్యులు మౌనం పాటించారు. కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటుగా సభ్యులు అభిప్రాయపడ్డారు. అప్పటి తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులుగా కోట శ్రీనివాసరావు ప్రజాసేవలో విశేష పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 40వ డివిజన్ కార్పొరేటర్గా మాలకొండయ్య కృషిని విస్మరించారు. వారి ఇరువురు పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరారు. అనంతరం కార్పొరేషన్ స్వచ్ఛతా ర్యాంకులో 4వ స్థానంలో నిలవడం పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ శాసనసభ్యునిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గం అప్పట్లో తూర్పు నియోజకవర్గంగా ఉండేది అధ్యక్ష. ఆ తూర్పు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆయన మరణం మరి
రాజకీయ రంగంలో సినీ రంగంలో తీరం ఓటుగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే 99-2004 పదవి కాలంలో ప్రముఖ సీనియర్ సినిమా నటులు ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు పోషించి ప్రజల మన్ననలు పొంది అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యులుగా ఎన్నుకోబడి ప్రజల మన్ననలు కూడా పొందుకొని 13/7 ఈ సంవత్సరంలో ఆయన మరణించడం భారతీయ జనతా పార్టీకే కాదు తెలుగు సినీ పరిశ్రమ ప్రజలందరికీ కూడా చాలా కోల్పోయామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని అలాగే వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అలాగే 1987-92 పదవీ కాలంలో 47వ డివిజన్ కార్పొరేటర్గా విజయవాడ నగర అభివృద్ధికి సేవలు అందించినటువంటి మాలకొండయ్య గారు మరి వీరి ఇరువురికి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నమస్కారం. 1999-2004 సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోట శ్రీనివాసరావు గారు విశేషమైన సేవలు అందించడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతో అభివృద్ధికి పాటుపడిన కోట శ్రీనివాసరావు గారికి సీనియర్ సినీ నటుడిగా ఎన్నో ప్రేమ ప్రతిష్టలు పొందిన వ్యక్తి, గొప్ప వ్యక్తిగా ఆయన్ని ఈరోజు ఆయన 13/7/2025 నాడు ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఆయనకి మన కౌన్సిల్ విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు ఎల్లవెల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే సామాన్య కార్యకర్తగా ఉండే మురిపిల్ల తిరుమలేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కావడం తెలుగుదేశం పార్టీ నిబద్ధతకు నిదర్శనమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పేర్కొన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించింది టీడీపీ ప్రభుత్వమేనని, వారికి రాజ్యాధికారం పంచాలన్నదే పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, చైర్మన్ మురుపిల్ల తిరుమలేష్తో పాటు డైరెక్టర్లకు ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ తిరుమలేష్ సామాన్య కార్యకర్తగా పార్టీ అభ్యున్నతికి విశేష కృషి చేశారని, కూటమి ప్రభుత్వం ఆయనను చైర్మన్గా నియమించడం సంతోషకరమని తెలిపారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెనుకబడిన వర్గాల మద్దతుతోనే టీడీపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించింది టీడీపీ ప్రభుత్వమేనని, వారికి రాజ్యాధికారం పంచాలన్నదే పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గుర్తుండే ఉంటుంది ఆ రోజు 1987 ఆ ప్రాంతాల్లో. అంటే బీసీలకి కల్పించడానికి మిగిలినటువంటి వర్గాలు యాజిటేట్ చేసినాయి. ఆ రోజున బ్రహ్మాండంగా మరి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి మరి ఆ రోజున అలజడి చేయటం అనేది జరిగింది. కానీ ఎక్కడా కూడా తొణక్కుండా బెనక్కుండా తెలుగుదేశం పార్టీ బీసీలకి ఆ రోజున అలా విద్యా విషయంగా కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ని కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత మీరందరూ కూడా చూశారు, 1987 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రథమంగా రాజకీయంగా కూడా వారి ఉన్నతికి రిజర్వేషన్ కల్పించాలని 20% రిజర్వేషన్ ఆ రోజున ఎన్టీ రామారావు గారు ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఏమంటే ఈ భారతదేశంలో మండల్ కమిషన్ అనేది మరి బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఒక కమిషన్ ఏర్పాటు చేసి విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి దానికన్నా కూడా ముందుగానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బీసీలకి రాజకీయ అధికారాన్ని కూడా కల్పించాలి, వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకొని రావాలి అని మొట్టమొదటిగా ఆలోచించింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అని గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎక్కడైతే వెనుకబాటు ఉన్నదో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొని రావాలి అని ఆలోచన చేసి రాజ్యాంగపరంగా ఏముంది రాజ్యాంగంలో మన అందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల ప్రాతిపదికగా రాజ్యాంగం రచించబడింది. మన ఎంపీ కేసినేని చిన్ని గారు, శివనాథ్ చిన్ని గారు ఇక్కడికి చైర్మన్ పదవి రావాలని చాలా పట్టుబట్టి ఈ పదవిని విజయవాడ వెస్ట్కి తీసుకురావడం జరిగింది.
అలాగే వేదికను అలంకరించిన కొనకల నారాయణ గారికి, నెట్ట రఘురాజ్ గారికి, అడ్డూరు శ్రీరామ్ గారికి, బేగ్ గారికి, అన్న గారికి, అలాగే గంటా రవితేజ గారికి, బాయిన వెంకటరావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు మన ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్పొరేషన్ ద్వారా నిధుల్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్కి మన ప్రభుత్వానికి వినయించుకుంటున్నాము. అలాగే మన ప్రభుత్వం కూడా త్వరలోనే అన్ని కార్పొరేషన్లకి నిధులు ఏర్పాటు చేస్తామని ఒక హామీ ఇచ్చారు. దాన్ని మన కులంలో కానీ అట్టడుగున్న స్థాయి ఏ విధంగా ఉపయోగపడాలో దాన్ని ఉపయోగించి మీ అందరికీ సేవ చేస్తామని, అలాగే మా డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నగరాల కార్పొరేషన్ చైర్మన్గా తిరుమలేష్ గారు అలాగే డైరెక్టర్లు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీ అంటేనే మొట్టమొదటి నుంచి బీసీల పార్టీ. బీసీల కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా గత అపోజిషన్లో ఉన్నప్పుడు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ సాధికార కమిటీల ద్వారా రాష్ట్రం అంతా కూడా తిరిగి సామాజిక వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వెనుకబాటుతనం పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఒక కార్యాచరణ మేము తయారు చేసాం. అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు తిరిగారో, ప్రజలతో మమేకమయ్యారో, అలాగే మరి తిరుమలేష్ గారు కూడా రాష్ట్రం అంతా కూడా తిరగడం జరిగింది. వారికి ఉన్నటువంటి అవగాహన తప్పకుండా దీనికి చైర్మన్గా తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ మనం చూస్తాం 34% రిజర్వేషన్లు మళ్ళీ పునరుద్ధరించడానికి, అలాగే బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకురావడానికి వాళ్ళన్నీ కూడా కార్యాచరణలో ఉన్నాయి. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి అండగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీనే, అట్లాగే కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి మరి తిరుమలేష్ గారికి వారి టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మి గెలిపిస్తే వారిని చంద్రబాబు మోసం చేశారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, విజయవాడ పార్లమెంట్ అబ్జర్వర్ మోదుగుల వేణుగోపాల్ ఆరోపించారు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుందని దుయ్యపట్టారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ఆర్ జగన్ పేదలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలో 7 సీట్లు గెలిచి జగన్కి బహుమానంగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నగరంలో ఓ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్ తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది. దానిపై మా పోరాటం కొనసాగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఆనందం కరువైందన్నారు. సంక్షేమం, అభివృద్ధి తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. 2029లో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఉత్సవ పేరుతో ఎంపీ దోచుకున్నారని, ఎంపీ అంటే మనీ పికింగ్ సర్వీస్గా పేరు మార్చేశారని విమర్శించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బయట ఉన్న పెద్దలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, అందరం గారు లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నవాళ్ళు గారు ఆ వెనకమాల దయచేసి అందరికి గారు కుర్చీ తెప్పించాల్సిందిగా, ఇక్కడ ఎవరో గారు నిల్చోకుండా అందరూ దయచేసి కూర్చోవలసిందిగా. అన్న కూర్చోండి, అందరూ కూర్చోండి. పెద్దలు నాయకులు అందరి గారు కూర్చోవలసిందిగా కోరుతాం. అదేవిధంగా అక్కడ నిల్చున్న గారు కూర్చోవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులకి, సమన్వయకర్తలకి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉన్న పెద్దలకి, అనుబంధ విభాగాల్లో ఉన్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక నిర్ణయం తీసుకుని ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏ విధంగా మనం పోరాటం చేయాలో ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ని పెద్దలు సుబ్బారెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు మనకి కార్యాచరణ ప్రణాళికని మన అందరికీ కూడా
చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి మొట్టమొదట ఏ మాట వచ్చినా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి నగరం ఏదంటే అది విజయవాడ నగరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈరోజు నగరంలోని తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఎల్ఐసి కాలనీ నెల్సన్ మండేలా పార్క్ పక్కన రోడ్డులో ప్రజా సమస్యలపై పరిష్కారం నిమిత్తం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. డివిజన్ వాసులు స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్రింకింగ్ వాటర్ పైప్లైన్లు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ విజయవాడ ఉత్సవ్తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ వైసీపీ కావాలని దుష్ప్రచారం చేస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. విజయవాడకి దుర్గమ్మ తల్లి వందలాది సంవత్సరాల నుంచి ఉంది. 2014-19లో ఆ గుడిని అభివృద్ధి పరచాలి, భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఆ తల్లి ఆశీస్సులు వీలంత ఎక్కువ మంది పొందాలన్న ఉద్దేశంతో ఆ రోజున ఆ చుట్టుపక్కల ఖాళీ చేయించే దానిలో కానీ అక్కడ భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేసేదాన్ని కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి చంద్రబాబు గారు ఆ గుడిని అభివృద్ధి పరచడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి పరిచారో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడల్లా కొండరాళ్ళు పడేవి. ఆయన అక్కడ అడుగు పెట్టారంటే కొండరాళ్ళు పడేవి. అది ఎందుకు పడేయో నాకు తెలియదు. మరలా ఇవాళ మొట్టమొదటి సంవత్సరం ఈ యొక్క దుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాలు మీరు ఒకసారి చూసుకుంటే విజయవాడ ఉత్సవం లేదా దసరా ఉత్సవం ఇవన్నీ కూడా కలుపుకొని ఇవాళ లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి గారి దగ్గర రోజు 70,000 నుంచి 1,00,000 వస్తారని చెప్పుకునేవాడు. ఇవాళ రోజు 2 లక్షలు రావటమే కాకుండా దసరా పండుగ అయిన తర్వాత కూడా రోజు 1,00,000 మంది వచ్చేటట్టుగా ఈ గుడి మరి డెవలప్ అవడం జరిగింది. అక్కడ తల్లి ఆశీస్సులు అనేక మంది పేదవారు కూడా పొందడం జరిగింది. ఇవాళ విజయవాడ ఉత్సవం మీద అనేక మంది వాళ్ళకున్న ఈర్ష్యని, వాళ్ళకున్న బాధని, దుగ్ధని కప్పిపుచ్చుకోవడానికి ఏదో అవాస్తవాలు చెప్పి ప్రజల్ని ఏదో ఏమార్చాలి లేకపోతే మభ్య పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ విజయవాడ ఉత్సవం అని చెప్పి మన ఎంపీ కేశినేని చిన్ని గారు, అది చంద్రబాబు గారి ఆదేశాలైనా గవర్నమెంట్ యొక్క ఉద్దేశమైనా ఇక్కడ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన బాధ్యత తీసుకుని 24 గంటలు ఇంకే కార్యక్రమాలకు వెళ్లకుండా, ఇప్పుడు మేమున్నాం, నేను శాసనసభ్యుడు, నాకు బాధ్యత ఉంది, కానీ మాకు శాసనసభ జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు రోజు శాసనసభ అయ్యే వరకు కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదని చెప్పి మాకు కొన్ని పనులు అప్పచెప్పడం వల్ల ఆయన ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా కార్యక్రమాలన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, వచ్చిన ప్రేక్షకులకి సౌకర్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ కార్యక్రమాలు వాళ్ళని ఏ విధంగా అలరిస్తూ ఉన్నాయి, అన్నీ కూడా చూసుకుని చక్కగా చేసి ఆయన మీద అనేక మంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. ఇవాళ విజయవాడ నగరంలో నిన్న ఉండి లెక్కేస్తే 10 కోట్ల రూపాయలు దుర్గమ్మ గుడిలో వచ్చింది అంటే ఎంతమంది భక్తులు పెరిగితే అది వచ్చింది. ఇవాళ దుర్గమ్మ గుడికి వచ్చిన వాళ్ళు విజయవాడ ఉత్సవాలకు వచ్చారు, విజయవాడ ఉత్సవాలకు వచ్చినట్టు దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళారు. సో ఆ విధంగా మన విజయవాడ ప్రతిష్టను, రాజకీయాలకు అతీతంగా విజయవాడ ప్రతిష్టని కాపాడుకోవాలా, విజయవాడకి ఒక ల్యాండ్ మార్క్ తీసుకురావాలా, విజయవాడకి అనేక మంది రావడానికి టూరిజంగా దీన్ని డెవలప్ చేయాలి. ఇవాళ గాంధీ హిల్ని ఎంతో శుభ్రంగా చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్క అవకాశం ఉన్నంత వరకు కూడా టూరిజం వచ్చి విజయవాడలో పలానా ప్రాంతం చూడాలనే భావన కలిగే విధంగా ఇవాళ విజయవాడ ఉత్సవాన్ని రంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దానికి అనేక మంది సహకరించడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో ఉల్లాసంగా ఆనందపడటం జరిగింది. పేదవారందరూ కూడా రాష్ట్రం నలుమూల నుంచి పేదవారు వచ్చి దుర్గమ్మను దర్శించుకుని విజయవాడ ఉత్సవాలను జయప్రదం చేయడం జరిగింది. అందువలన ప్రజలు కూడా గమనించుకోవాలా, వాళ్ళకి అందరికీ హక్కు ఉంది మాట్లాడటానికి, విమర్శించే హక్కు కూడా ఉంది రాజ్యాంగబద్ధంగా. కానీ ఆ విమర్శలు ఒక
దురుద్దేశంతో చేస్తూ ఉన్నారా, నిజంగా చేస్తూ ఉన్నారా కూడా మీరు గమనించుకోవాలా. ప్రతి ఒక్క విషయాన్ని ఎవరు చెప్పిందే ఆళ్ళది నిజమే వీళ్ళది నిజమే అనుకోకుండా ఉండ వాస్తవాలు మన విజయవాడ ప్రతిష్ట కాపాడుకోవటం వల్ల మన పిల్లల భవిష్యత్తు రాను రోజుల్లో బాగుంటుంది. విజయవాడలో కొన్ని పరిశ్రమలు వస్తే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. విజయవాడలో టూరిజం వస్తే పిల్లలకి అవకాశాలు మెరుగుపడతాయి. మన పిల్లల భవిష్యత్తు కాపాడటానికి మన నగర ప్రతిష్టను పెంచుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ప్రజలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి సహకరించి మీరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటూ, అభివృద్ధి అంటారా మీరు రోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరన్నర కాలంలో అనేకమైన రోడ్లకి, మంచినీటి పైప్ లైన్లకి లేదా ఇతర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనేక రకాలుగా మేము అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు దాన్ని పూర్తి చేసి ఓపెనింగ్లు చేసుకోవడం జరుగుతోంది. ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎల్ఐసి కాలనీలో మండేలా పార్కు పక్కన మంచినీటి పైప్ లైన్లు వేసుకోవటం, దాంతోపాటు సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసుకోవడానికి సుమారు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో ఆ వర్కులు కూడా తొందరగా పూర్తి చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కట్టుబడి పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ తెలిపారు. మెడికల్ కళాశాలల్లో పీపీపీ పద్ధతిలో నిర్మించడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, చట్టం ముందు అందరూ సమానులని పేర్కొన్నారు. గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. వారు ఏర్పాటు చేసిన కేక్ను ఆయన కట్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయని, ప్రతిపక్షం లేకపోవడంతో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, చట్టం ముందు అందరూ సమానులని గుర్తు చేశారు. చట్టంలో ఎక్కడ దేవుడి ప్రస్తావన లేదని, ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాన్ని వ్యక్తిగతంగా పూజించుకోవచ్చని చెప్పారు. మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించడం తప్పు అని అభిప్రాయపడ్డారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరమైతే రిజర్వేషన్లు అమలు కావని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ గారి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ప్రప్రథమంగా జరుగుతున్నటువంటి నా యొక్క బర్త్డే పార్టీకి విషెస్ చెప్పడానికి వచ్చినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి అలాగే విలేకరులు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది కేవలం నా జన్మదిన మీడియా సమావేశం మాత్రమే కాదు. ఎందుకు ఈ యొక్క పార్టీ ఇక్కడ స్థాపించడం జరిగింది, ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు మీద మరి రాజ్యాంగబద్ధంగా పరిపాలన అనేటువంటి నడుస్తుందా లేదా అనేటటువంటి దాని మీద మరి కొంత మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి చాలా స్పష్టంగా పూర్తి మెజారిటీ 90% సీట్లు వచ్చేటట్లుగా గత 2 ఎన్నికల్లో మనం చూసాం. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 152, 154 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్షం శూన్యమైంది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి కూడా 162 సీట్లు వచ్చినాయి. ఇది ఏకపక్షంగా వచ్చింది, ప్రతిపక్షం లేకుండా పోయింది. కాబట్టి ప్రతిపక్షం లేని ప్రభుత్వానికి భయం అంటూ లేకుండా పోతుంది. గత 10 సంవత్సరాల నుంచి యొక్క వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. కాబట్టి అది బ్యాలెన్స్డ్గా కొద్దిపాటి మెజారిటీతో ఉన్న ప్రభుత్వం అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తూ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏకపక్షంగా వచ్చినటువంటి మెజారిటీల వల్ల ప్రతిపక్షం మరి చాలా బలహీనపడి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లకు ఏ రకమైనటువంటి స్పందన ప్రభుత్వం నుంచి రాకపోవడం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ నిన్న కాకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు గవాయి గారి మీద కూడా మరి చెప్పుతో దాడి చేయటం అనేటువంటి సంఘటన మనం చూసాం. మరి అక్కడ కోర్టులో మత విషయాలు ఏం మాట్లాడతారండి? కోర్టు అనేటువంటిది ఒక చట్టం, ఆ చట్టబద్ధంగా ఏది ఉంటే అది మాట్లాడాలి, దాని ఆర్గ్యుమెంట్లు చేసుకోవాలి. అదే చెప్పారు గవాయి గారు. ఏదైనా కోర్టుకు సంబంధించి చెప్పండి, దేవుడికి సంబంధించి దేవుడికి చెప్పుకోండి అని. దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి అది మా సనాతన ధర్మానికి మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది, నేను చెప్పుతో కొడతాను అని అంటే అది చట్టబద్ధత అవుతుందా? ఏ రకంగా చట్టబద్ధత అవుతుంది? చట్టం ముందు అందరు దేవుళ్ళు సమానమే అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి ప్రప్రథమంగా. రెండోది, దేవుడు మ్యాటర్ చట్టంలో ఎక్కడా లేదు, గాడ్ అనే విషయం లేదు చట్టాల్లో ఎక్కడ, రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు. కాకపోతే మీ మత స్వేచ్ఛ ఉంది అంతవరకే. కాబట్టి
అక్కడికి వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి గారిని మీరు ఆ రకంగా మాట్లాడారో కాబట్టి నేను చెబుతూ కొడతాను అనేటువంటి సందేశం ఇవ్వటం ఏ రకమైనటువంటి మరి ఆదర్శాన్ని మీరు చూపిస్తున్నారు ఈ దేశానికి. కాబట్టి ప్రతిపక్షాలని లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి అధికారులని సుప్రీంకోర్టు జడ్జిల్ని కూడా మీరు ప్రధాన న్యాయమూర్తిని కూడా మీరు గౌరవించినప్పుడు ఏ రకమైనటువంటి పరిపాలన సాగుతుంది ఈ దేశంలో అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున. రెండోది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ 17 మెడికల్ కాలేజెస్లో మరి 6 కాలేజీలు ఆల్రెడీ. జగన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత ఉద్యోగులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 100 ఎలుకలను తిన్న పిల్లిలా జగన్ రెడ్డి ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 43% పీఆర్సీ ఇవ్వడం జరిగిందని, జగన్ 21% తగ్గించి ఇప్పుడు జగన్ ఉద్యోగుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తేల్చేశారు. పీఎఫ్ నిధులను దోచుకొని ప్రశ్నించిన కేఎస్ సూర్యనారాయణను చంపేస్తామని బెదిరించింది. రాష్ట్రం వదిలి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చిన క్రిమినల్ చరిత్ర వైసీపీ నాయకులది కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జగన్ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీకి రాకుండా కుర్చీ కావాలంటూ చిన్నపిల్లాడు లాలీపాప్ కోసం ఏడ్చినట్లు జగన్ తన ప్యాలెస్లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా అతను మాత్రం ప్యాలెస్లో రాజకీయ నాటకాలు ప్రదర్శించారని చెప్పారు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అంచనా వ్యయం 500 కోట్లు, కానీ ఖర్చు చేసింది కేవలం 11.7 కోట్లు మాత్రమేనని చెప్పారు. పార్వతీపురం కాలేజీకి 600 కోట్లు అంచనా అయితే కనీసం టెండర్లు కూడా పిలవలేదని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకార మహోత్సవం. కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. డ్రింకింగ్ వాటర్ పైప్లైన్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.